హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇవి వచ్చేసి అంగన్వాడీలో ఇస్తారు కదా, మిల్క్ ప్యాకెట్స్ అన్నమాట. ఇవి లీటర్ ప్యాకెట్. ఇవి నాండి ఉన్నాడు కదా మా ఇంట్లో, తనకి ఇస్తారనమాట. ఈ పాలు అనేవి టీ పెట్టుకుంటే చాలా బాగుంటుందని కొంతమంది అంటారు, కానీ మాకైతే నచ్చదనమాట. ఇవైతే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలాంటివి 4 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి, అంటే 4 లీటర్స్ అనమాట. ఈరోజు 4 లీటర్స్తో పన్నీర్ అయితే చేద్దాం గైస్. ఆ పన్నీర్తో పన్నీర్ టిక్కా కానీ సంథింగ్ అలా ఏమైనా చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఎలా వస్తుందో ఈ వీడియో అనేసి. ఇదైతే ఇదిగోండి, విజయ అంట మిల్క్ పేరు. క్వాంటిటీ 1 లీటర్. ఇలాగ 4 ప్యాకెట్స్తో ఈరోజు మనం పాలనేవి విరగొట్టి పన్నీర్ చేసి దాంతో ఏమైనా రెసిపీ చేసుకున్నాం గైస్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను గైస్, పెద్ద గిన్నెలోకి. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. పాలు ఎప్పుడు ఇరుగుతాయంటే పొంగేటప్పుడు నిమ్మకాయ అయితే వేయాలంట. అందుకని చెప్పి వెయిట్ చేసి నిమ్మకాయ అయితే పిండాను. ఒక 2 నిమ్మకాయలు అయితే వేసాను గైస్, అయినా సరే ఎందుకో విరగలేదు. జస్ట్ పై లేయర్ మట్టుకే విరిగింది. అందుకని చెప్పి మళ్ళీ ఇంకో నిమ్మకాయ అయితే వేసాను అనమాట. మళ్ళీ కొంచెం దానికి టైం ఇచ్చాను, అయినా సరే అది విరగలేదు. వెనిగర్ వేస్తే విరుగుద్ది కదా అనుకొని ఇంకా నేను వెనిగర్ అయితే వేసాను గైస్, అప్పుడు విరిగింది. పాలు అయితే విరగట్లేదు గైస్. మనమైతే ఇప్పుడు వైట్ వెనిగర్ని యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం వెనిగర్ అయితే వేసామన్నమాట. చూద్దాం ఏమవుతుందో. పన్నీర్ అయితే వర్కౌట్ అయ్యింది గైస్. వెనిగర్ ఇదిగోండి ఎలా విరిగిందో. ఇప్పుడు ఇంకా మనం పన్నీర్ చేద్దాం. ఇదిగోండి వాటర్ వేరైపోయింది, పన్నీర్ సపరేట్ అయిపోయింది. ఓకే, ఒక క్లాత్ అయితే తీసుకున్నాను గైస్ పన్నీర్ని సపరేట్ చేయడానికి వాటర్ నుంచి. ఫస్ట్ అయితే కొంచెం కొంచెంగా వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ క్లాత్ని వచ్చేసి మా అమ్మ ముడి పెట్టేసింది అనమాట, గట్టిగా టై చేసేసింది. నెక్స్ట్ దాని మీద బరువు ఏమైనా పెడితే అప్పుడు గట్టిగా ఫామ్ అవుతుంది. వాటర్ అంతా పోయి డ్రైన్ అయిపోవాలన్నమాట వాటర్. అందుకని చెప్పి బాగా గట్టిగా ముడి అయితే వేశారనమాట. నెక్స్ట్ ఒక రాయి లాంటిది బరువు కింద పెట్టింది. అప్పుడేంటి ఒక గంట అయితే వదిలేసాం గైస్. అప్పుడు వాటర్ అంతా పోయి మనకి పన్నీర్ కింద ఇలా అయితే ఫామ్ అయింది గైస్. మొత్తానికి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యింది. పన్నీర్ అయితే ఆఖరికి ఫామ్ అయ్యిందనమాట. ఇప్పుడు దీంతో ఏం చేద్దామని ఒక డైలమా అనమాట. ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే పన్నీర్ని అయితే కట్ చేశాను గైస్. మీలో ఎంతమందికి పన్నీర్ కట్ చేయడం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అనమాట. సాఫ్ట్గా అది కట్ అవుతుంటే భలే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే పన్నీర్ టిక్కా చేద్దాం అనుకున్నాను, తర్వాత పన్నీర్ లాలీపాప్ చేద్దాం అనుకున్నాను. కానీ లాస్ట్లో ఏమైందో మీరే చూడండి ఈ వీడియోలో. ఇవి అయితే బాగా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసేసాను అనమాట. తర్వాత నాకు నచ్చిన మసాలాలు అయితే వేసేసాను అందులో. ఒక గిన్నెలోకి మొత్తాన్ని తీసేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు, ఇంకా పసుపు, ఇదిగోండి ఉప్పు, పసుపు, టేస్టింగ్ సాల్ట్, కారం, ఇంకా మా చాట్ మసాలా, సంథింగ్ అక్కడ మత్త ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసేసాను అనమాట. వేసేసి బాగా కలిపేసాను. ఇంకా మైదా కూడా వేసాను గైస్, కొంచెం మైదా. ఇక్కడ ఓన్లీ మసాలా వేసాను కాబట్టి కలవట్లేదు అనమాట, అందుకని టాస్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మైదా ఇంకా కార్న్ఫ్లవర్ అనమాట. ఇది 2 వేసేసి బాగా కలిపేసుకున్నాను అనమాట. తర్వాత ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా కలిపేసి ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసేసాను అనమాట. అసలు ఏం చేస్తున్నానో కూడా తెలియదు, కానీ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఫ్రై చేసేసుకున్నాను పన్నీర్ ముక్కలు అన్నిటిని.
అదనమాట. పన్నీర్ అయితే బాగా ఫ్రై అయిపోయాక ఏం చేద్దామని అనుకున్నాను. టేస్ట్ అయితే బయట లేయర్ బాగుంది, లోపల లేయర్ అయితే జస్ట్ పన్నీర్లా ఉందనమాట. అందుకని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు ఎలాగో మంచూరియా చేయడం రాదు, మా అత్తకు వచ్చు కదా. అత్త వీటిని ఇప్పుడు మంచూరియా చేసేస్తా అంటే మా అత్త హెల్ప్ తీసుకొని మా అత్త అయితే మంచూరియా అయితే చేసి ఇచ్చిందనమాట. మొత్తానికి ఇది పన్నీర్ మంచూరియా అయితే అయ్యింది. ఎక్కడ నేను పన్నీర్ టిక్కా చెప్పాను, ఎక్కడ పన్నీర్ లాలీపాప్ అనుకున్నాను. లాస్ట్కి ఇది పన్నీర్ మంచూరియా అవ్వబోతుంది. మా అత్త అయితే నేను ఆల్రెడీ పెద్ద పెద్ద ముక్కలే కట్ చేశాను. మా అత్త అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేస్తుంది అనమాట. కట్ చేసాక ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయిందో చూసేయండి. నాండి అరుస్తున్నాడు గైస్, కొంచెం ఇగ్నోర్ చేసేయండి వాయిస్. ఆయిల్ అయితే వేసుకున్నారు ఫస్ట్. తర్వాత ఇది క్యాప్సికమ్ కొంచెం కట్ చేసి వేశారు. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అవన్నీ కట్ చేసి వేసేయాలి. ఇప్పుడు బాగా టాస్ చేసుకున్నాక బాగా అంటే బాగా మగ్గిపోవాలన్నమాట. ఏంటవి ఉల్లిపాయలు ఇంకా క్యాప్సికమ్. ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేసింది. చూసారా ఎలా అయిపోతుందో, పేలుతుంది. నాకు అలా పేలితే చాలా భయం అనమాట. అందుకని చెప్పి నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయలే. ఇంకా అందులో వాటర్ అయితే వేసేసింది. తర్వాత కావాల్సిన ఉప్పు, కారం, మసాలా, ఇంకా టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేసారనమాట. అవే టేస్ట్ మొత్తం అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి లాస్ట్లో పన్నీర్ అయితే యాడ్ చేసేసింది. తర్వాత షేర్వా అనుకుంటా సంథింగ్ మంచూరియా చేసే లిక్విడ్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకుంది గైస్. అదే అనమాట మెయిన్ టేస్ట్. ఇదిగోండి పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసేసింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వెనిగర్, ఇంకా సోయా సాసు, చిల్లీ సాస్, టమాటో సాసు, ఈ సాసెస్ అన్నీ యాడ్ చేశారనమాట. చూడడానికి అయితే ఇలా అవుతుంది. లాస్ట్కి అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది గైస్. ఇవన్నీ ఇంట్లో ఉండవు కాబట్టి నేను మా అత్త షాప్ దగ్గరికి వెళ్ళి చేసుకున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. అసలు ఏదో చదవనుకున్నాం, లాస్ట్కి ఏదో అయింది. మొత్తానికి పన్నీర్ మంచూరియా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ పన్నీర్ నుంచి స్ట్రీట్ స్టైల్ పన్నీర్ మంచూరియా అయితే చేసుకున్నాం అనమాట. లాస్ట్కి అయితే బాగుంది గైస్. ఇదనమాట ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.